జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రావ్లీ ఆర్ట్స్ అండ్ కిచెన్. ఈ ఛానల్లో మేము చేసే రెసిపీస్ అండ్ అలాగే క్రాఫ్ట్స్, డివోషనల్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ వీడియోస్ని మీకు చూపించబోతున్నాను. ఈరోజు అయితే మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చామదుంప రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చామదుంపల్ని ఉడికించుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలి. ఒక కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని రొయ్యల్ని వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్ని వేసి కలిపి కొంచెం ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించి మూత పెట్టుకోవాలి. ఇలా వేగేలోపు మనం ఒక చిన్న పొడుపు కథని చూద్దాం. ఈ పొడుపు కథకి మీకు ఆన్సర్ తెలిస్తే వీడియోని స్టాప్ చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, దీంట్లోనే క్లూ అండ్ ఆన్సర్ కూడా ఇస్తాను. ఇలాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. కొంచెం క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఇలాగా ఉడికిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కల్ని వేసి గ్రేవీ దీనికి పట్టేలాగా కలుపుకోవాలి. అందులోకి మనం క్లూ చూద్దాం. క్లూ ఏంటి అంటే నేల మీద కంటే వాటర్లోనే ఎక్కువ యూజ్ ఉంటుంది. ఇలాగా బాగా ముక్కలకి పట్టేసిన తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసి కలిపి ఒకసారి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, హైలో మాత్రం పెట్టకూడదు. హైలో పెడితే మనకి కూర టేస్ట్ అనేది బాగోదు. సో సిమ్లోనే పెట్టి కుక్ చేయండి. ఇలాగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనకి ఇలాగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత 1 నిమిషం పాటు హైలోంచి ఆపేస్తే మన చామదుంపల రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి పొడుపు కథకి ఆన్సర్ చూద్దామా? ఆన్సర్ వచ్చేసి వాలా.